ఎక్సలెంట్, సూపర్, మైండ్ బ్లోయింగ్. ఏం గేమ్ ఆడుతున్నారు అత్తగారు? నా భర్త ముందు నా మీద జాలి చూపిస్తూ చాటుకి నన్ను టార్చర్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అంతా నువ్వు నేర్పిందే కదా. నీ బలం బలహీనత అయిన ఆ లేఖని నువ్వే వెళ్ళగొట్టేలా చేస్తాను. నీ ఆరో ప్రాణం అని నువ్వు ఫీల్ అయ్యే నీ కోడలి ప్రాణాన్ని తీస్తాను. నేనుండగా అది నీ వల్ల కాదు. అవుతుందని నిరూపిస్తాను. రేపుదయం నేనిచ్చే స్ట్రోక్కి నువ్వు కరెంటు షాక్ కొట్టిన కాకిలా గిలగిలా కొట్టుకుంటావు. చూస్తూ ఉండండి మై డియర్ అత్తగారు. ప్లీజ్ వదలండి, ప్లీజ్ అండి. రమ్మా నాన్న. అమ్మా, మేము అలా జాగింగ్కి వెళ్ళొస్తాం. లేక ఇలా రామ్మా. ఎందుకలా సిగ్గుపడుతున్నా? ఈ రోజులో ఇవన్నీ మామూలే. ఆ మాత్రం బిడియం ఉంటుందిలే జగదీశ్వరి. లేక ఇంతవరకు ఇలాంటి బట్టలు వేసుకోలేదు కదా. మీరుండండి. లేక పూజలు పునస్కారాలతో పాటు ఒంటికి వ్యాయామం కూడా అవసరమే కదా. వెళ్ళరండి. వీళ్ళని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది జగదీశ్వరి. పాపం రేఖ కూడా నయమైతే కార్తికేయ రేఖ కూడా ఇలా సంతోషంగా ఉండడం చూడాలనుంది. పాపం కార్తికేయ జీవితం ఎప్పుడు బాగుపడుతుందో. ఆ రోజు ఎప్పుడొస్తుందోనని నేను ఎదురు చూస్తున్నాను విజయేంద్ర. రేఖా, రేఖా, రేపుదయం నేనిచ్చే స్ట్రోక్కి నువ్వు కరెంటు షాక్ కొట్టిన కాకిలా గిలగిలా కొట్టుకుంటావు. చెంచలక్ష్మి, చెంచలక్ష్మి. ఏంటదురు గారు? రేఖ ఎక్కడా? పైనే ఉంది. ఉందా? లేదు. అయ్యో పైన కూర్చుంది బాబు. ఇప్పటి వరకు అక్కడే ఉంది. అయ్యో రేఖ ఎక్కడికి వెళ్ళింది? రేఖ పొరపాటున రేఖ ఏమైనా కారు తీసుకెళ్ళిందా? శ్రీరామ్ ఫోన్ తీసుకెళ్తుంటే అనవసరంగా నేనే అడ్డుపడ్డాను. ఇప్పుడు ఈ రేఖ వెళ్ళి వాళ్ళకే ప్రమాదం తెచ్చిపెడుతుందో ఏంటో. అన్నయ్య, అన్నయ్య, అనవసరంగా ఈ నట్టొచ్చాడేంటి? కార్తికేయ